లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాష్ట్ర విభజనకు పునాది వేసిన టీడీపీ అన్న కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 23% మంది మాత్రం అవునండి, 77% మంది కాదంటున్నారు. సీతారామనాయక్ గారు చెప్పండి, లింగ్డో లాంటి వాళ్ళు వచ్చి మీకు ఎట్లా శిక్షణ ఇస్తారు? అసలు అది ఎట్లా అక్రమార్కులకి, అట్లా ఇసుక మాఫియా దందా చేసిన వాళ్ళకి, అట్లాగే పార్లమెంటు సెక్రటరీల పేరు మీద రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన వాళ్ళకి ఎట్లా ఇస్తారు శిక్షణ అంటున్నారు? మీ శిక్షణ అంతా కూడా కేసీఆర్ గారు వచ్చి జనంలోకి వచ్చి రహస్య వేషం వేసుకుని తిరిగితే మీకు అసలు విషయాలు తెలుస్తాయని డీకే గారు ఇట్లా అందరూ, జీవన్ రెడ్డి గారు అందరూ విరుచుకుపడుతున్నారు మీ మీద. మీరేం సమాధానం చెబుతారు సీతారామనాయక్ గారు? ఇప్పుడు మేమంతా అక్రమార్కులమే అనేటువంటి పదాన్ని వాళ్ళు ముందు విరమించుకోవాలి. అది మంచి పద్ధతి కాదు. అది లింగడో లాంటి వచ్చి మన ఒక ప్రొఫెసర్గా నేను అలా ఉన్నాం, మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. ఆ అక్రమార్కులు ఎవరైనా ఉంటే మాట్లాడాలి, కానీ అందరినీ జనరలైజ్ చేసి మాట్లాడాడు. ఇక అంతకంటే ఏ భాష వాడాలో నాకు తెలియదు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. కొత్త రాష్ట్రంలో కొత్తగా ఎన్నిక కాబట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. భారత ఎన్నికల మాజీ కమిషనర్ గారు అతను. ఎందుకంటే కమిషన్ అతనికి ఉండేటువంటి అభిప్రాయం చెప్పిందంటే ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కనీసం ఫిరాయింపుల మీద కూడా ఏమైనా చెప్పాడా? ఫిరాయింపుల గురించి కూడా ఏమైనా చెప్పాడా అని అడుగుతున్నారు సార్ తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్. లేదు, ఆయన పేపర్ వాళ్ళు టీవీ చూసి కానీ మాట్లాడిన వాళ్ళు అది తెలుసుకోలేదా? అంటే ఉట్టిగా నోరు ఉంది కనుక పారేసుకోవాలి మాట్లాడాలా? కాంగ్రెస్ కు నోరు ఉన్నది ఇష్టం వచ్చినట్టు పారేసుకోవాలా? వీళ్ళంతా అక్రమార్కులు కాకుంటే ఎందుకు 10 సీట్లు రాలేదు? ఎట్లనండి మాట్లాడితే కొంచెం ఒక విధానం ఏదైనా నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ప్రజాస్వామ్యంలో హక్కు ఉన్నది, వాళ్ళు మాట్లాడాలి. కానీ ఏం తెలియదు ఒక మాటలు మాట్లాడి అక్రమార్కులకు, దుర్మార్గులకు శిక్షణ ఇస్తారా అంటే ఏమన్నట్టు ఆయన? వాళ్ళు అక్కడ ఒక ప్రణాళిక కమిషన్ మెంబర్ వచ్చారు, ఓ ఎన్నికల కమిషనర్, మాజీ కమిషనర్ వచ్చారు, ఒక డైరెక్టర్ వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే కొత్త వాళ్ళకు ఉండవలసినటువంటి లక్షణాలు, మీరు కొత్తగా వచ్చారు, కొత్త రాష్ట్రం ఉంది, రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసుకోవడం మీ ధర్మం. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇట్లా కొంతమందిని వాళ్ళు ఇస్తారు, ఇది మంచి పరిణామం, మీరు చేయండి, మా సహాయ సహకారం ఉంటే కొత్త రాష్ట్రానికి అందిస్తామన్నారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు నిన్న 8:15కి మేము ప్రాంగణంలోకి ప్రవేశపెడితే ఉంటే మళ్ళీ రాత్రి 8:30కి బయటకు వచ్చాం. చాలా తృప్తి చెందాం మేము. చాలా నిష్ణాతులైనటువంటి శాస్త్రజ్ఞులు వచ్చారు, పర్యావరణ గురించి మాట్లాడారు, రాజ్యాంగం అంటే ఏంటి మాట్లాడారు. తప్పేం లేదు, అది ఇప్పటికే లేట్ అయింది. అది నేను కూడా చెప్తాను. అవన్నీ బాగా చెప్పుండొచ్చు, బాగా చెప్పున్నా కూడా ఒకదానికైతే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు, తర్వాత మళ్ళీ నేను శ్రీనివాసరెడ్డి గారు. ఎంపీ గారు చెప్పింది బాగానే ఉంది, ప్రొఫెసర్ గారు కాబట్టి చక్కగా చెప్పారు. అయితే ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, రాజ్యాంగ నిపుణులను తీసుకొచ్చేటప్పుడు పార్టీ అధినేతకు కానీ పార్టీల ముఖ్య నాయకులకు కానీ ఇక్కడే శాసనసభ వేదికగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాము, రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నాము. ఒక మంత్రిగా గవర్నర్ సమక్షంలో ఒక పార్టీ నుంచి ఎన్నికై రాజీనామా చేయకుండా వచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఆ ఘటనకు సాక్షులుగా రాజ్యాంగ బద్దులై ఉండాల్సిన గవర్నరు, ముఖ్యమంత్రి ఉంటే వారు మీ దృష్టికి రాలేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. దాన్ని వేరేలాగా అర్థం చేసుకోవద్దు. వీరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కేసీఆర్ గారికి నిజంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటే వారు చేస్తున్న కార్యక్రమం మంచిదే కాదట్లేదు, కానీ వారికి అయితే చెడ్డ పేరు వస్తూ ఉందో ఈ ఫిరాయింపుల ద్వారా దాన్ని కడుక్కోవాలని చెప్పి ఇలాంటి సీనియర్ లైన్ను రిక్వెస్ట్ చేయాలి, లేదా ఒత్తిడి తేవాలని చెప్పి నేను చెప్తాను. తులసిరెడ్డి గారు, ఒకటి శిక్షణ శిబిరాలు వేరు, తర్వాత మిగతా పార్టీ ఫిరాయింపులు, వైఫల్యాలు అవి వేరు. కాబట్టి శిక్షణా శిబిరాల వరకు రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులకు ఏ పార్టీ కానీ లింగో అంతటి ఆయన వెళ్ళినప్పుడు సహజంగానే ఈ ప్రస్తావన వస్తుంది కదా, నైతిక విలువలు వీటన్నింటి మాట్లాడినప్పుడు. సరే, దాంట్లో శిక్షణా శిబిరాల్లో వచ్చేసి ఆయన కూడా మెయిన్గా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ తగ్గించాలని అటువంటి మంచిగా చెప్పాడు. ఓకే, తగ్గిస్తారా మరి? ఇవన్నీ వచ్చేసి ఫైనల్ గా శిక్షణా శిబిరాల్లో ఇప్పుడు లింగో గారు వచ్చారు. నిజంగా ఎలక్షన్ పరిధిలోనే పార్లమెంట్ సభ్యుడికి ఇన్ని లక్షలు అంటే అంతే ఖర్చు సబ్మిట్ చేయడం అనేది జరుగుతున్నాయా లేదు, సాధ్యాసాధ్యాలు ఉన్నాయి. దీనికల్లా రిఫార్మ్స్, ఎలక్టరల్ రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది. ఖర్చు ప్రభుత్వమే భరాయించాలి. అది సాధ్యమా? ఆ విధంగా నిజంగా పునాది వేస్తే మంచిదే. ట్రైనింగ్ కానీ శిక్షణ కానీ రాజకీయ నాయకులకి డబ్బులు ఖర్చు పెట్టద్దు, సిద్ధాంతాలకే ఓట్లు వేశారు. సీతారాం నాయక్ గారు ఫైనల్ గా చెప్పండి, ఒక మాటలో చెప్పండి, ఈ పాయింట్ ఒకటి మీకు ఇబ్బంది పెట్టే అంశమే కదా, మరి దాని గురించి కూడా ఏమైనా లింగో చెప్పారని అడుగుతున్నారు. దాంట్లో పెద్ద ఆక్షేపించాల్సిందే ఉంది. వాళ్ళ దానికి మీరు సమాధానం చెప్పగలగాలి కదా. మీరు అన్నదాన్ని నేను కాదనడం లేదు, కానీ లింగడో గారికి అక్కడికి వచ్చిన ఉద్దేశం వేరు, ఆ అంశం వేరు. ఈ అంశం గురించి అది మీరు అన్నట్టు వేరే పార్టీ వాళ్ళు ఉంటేనే లింగడో గారిని లేచి అడుగుతారు, ఏమండి మరి మీరు ఎలక్షన్ కమిషన్ కదా, మీరు అన్నిటినీ మీ హద్దులో పెట్టుకునే వాళ్ళు అంటారు. మేము ఆ పార్టీకి సంబంధించిన మేము పిలిచినటువంటి ఆశయం వేరు, లక్ష్యం వేరు, దాని గురించి మాట్లాడతారు. కానీ ఈ అంశాలు అక్కడ ఎవరు మాట్లాడతారండి? ఎందుకు మాట్లాడతారు? అంశాలు వాళ్ళు మాట్లాడాలి, మాట్లాడితే బాగుంటుంది.
ఓకే, ఒకందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి సీతారాం నాయక్ గారు. నిజాయితీగా మీ అభిప్రాయం చెప్పినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ మేము అడగలేదు సార్, అడగమని. రైట్, ఓకే. కానీ వాళ్ళు నోరేదైతే జారుతున్నారో అది పద్ధతి ప్రకారంగా వాళ్ళని అడిగితే బాగుంటది. దుర్మార్గులు అనేటువంటి భాష అది బాగలేదు, అది చాలా మంచిది కాదు. భాషకి మీ అభ్యంతరం తప్ప విధానం. రాష్ట్ర అభ్యంతరం ఏంటంటే కొంతమంది ఉండో చక్రమార్పులు కానీ మాలాంటి వాళ్ళని జమ చేశారనేది వాళ్ళ ఆవేదన, ముఖ్యంగా అది అందరినీ కలపొద్దని. రైట్, ఓకే. రాష్ట్ర విభజనకు పునాది వేసిన టీడీపీ అన్న కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 25% మంది మాత్రం అవునండి, 70% మంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా ఏపీలో అట్లాగే ఉంది. రైట్, ఎస్ఎన్ఎస్ వారందరికీ కూడా ధన్యవాదాలు. తులసిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రామ్మోహన్ గారు, అలాగే ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.